నమస్తే అండి, వెల్కమ్ టు 40 డేస్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం రేషియో అండ్ ప్రొపోర్షన్ డిస్కస్ చేయడం జరిగింది. సో అక్కడ 9 మోడల్స్ దాకా డిస్కస్ చేసాం. 10th మోడల్ ఏంటంటే ఒకసారి చూద్దామండి. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్ ఈ 72 సెంటీమీటర్స్ కాన్ బి ఇన్ ది రేషియో. ఇది కొంచెం ఇంపార్టెంట్ మోడల్ అండి, ఎందుకంటే జనరల్గా ఇప్పుడు దాకా నువ్వు డిస్కస్ చేసిన దాంట్లో ఒక రేషియో ఇచ్చి ఒక నెంబర్ని ఎలా స్ప్లిట్ చేశారని అడిగాడు. బట్ ప్రతి నెంబర్ని ప్రతి రేషియో స్ప్లిట్ చేయడం కావదండి. ఆ రేషియో యొక్క టోటల్ సమ్ ఆఫ్ టర్మ్స్ ఉంటుంది కదా, ఆ నెంబరు మనం తీసుకునే సమ్లో క్యాన్సిల్ అయితే ఆ రేషియో రేషియో అనేది ఆ రేషియో పరంగా మనం స్ప్లిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం నెంబర్ ఇచ్చాడు, 72 అని నెంబర్ ఇచ్చాడు. ఇక్కడ ఏ రేషియో ఇచ్చాడు, 4:5 ఇచ్చాడు. సో దీన్ని ఏం చేస్తానంటే 4 + 5 చేస్తా, ఎంత 9. నాకు తెలిసి 72లో 9 క్యాన్సిల్ అవుతుంది. సో ఈ రేషియో చేయగలను, అంటే ఈ రేషియోలో స్ప్లిట్ చేయొచ్చు. అదే ఇక్కడ 13:5 ఉంది. దీని అర్థం ఏంటమ్మా, 13 + 5 చేస్తే ఎంత వస్తుంది, 18 వస్తుంది. 18 కూడా 72లో పోతుంది. సో ఇది కూడా రేషియోయే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1:3. 1:3 అంటే 1 + 3 ఎంత వస్తుంది, 4 వచ్చింది. సో 4 అనేది కూడా 72లో 18 టైమ్స్ పోతుంది, అంటే ఇక్కడ ఇది కూడా రేషియోయే. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎంత వచ్చింది, 7:3. సో 7:3 అంటే 7 + 3 ఎంత అయిందమ్మా, 10 అయింది. 10 అనేది 72లో క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అవ్వదు. ఎందుకంటే 72/10 వేసి అనుకోండి 7.2 వస్తుంది. ఇట్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ నెంబర్, ఇట్స్ అంటే ఇంటీజర్ కాదు కదా. ఎప్పుడైతే ఇంటీజర్ కాదో అది రేషియోని, అంటే ఆ నెంబర్ని 72ని ఒకరికి 7 పార్ట్స్ ఒకరికి 3 పార్ట్స్ కింద నువ్వు స్ప్లిట్ చేయలేవు. పాయింట్ అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 యాపిల్స్ని ఇద్దరికి పంచవచ్చు, లేదా ఒక 3 మెంబర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, 6 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, 5 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. మొక్కల కూడా వేసి పంచిపెడతాను అనకూడదు. సో అంటే రేషియో ఎప్పుడు కూడా ఒక కంప్లీట్ ఒక ఇంటీజర్ ఫామ్లో ఇచ్చిన నెంబర్స్ని ఎప్పుడూ స్ప్లిట్ చేస్తుంది. అలా ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వకపోయినా సరే అది రేషియో కింద స్ప్లిట్ చేయడానికి అవకాశం ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 హోల్ నెంబర్స్, అందుకే హోల్ నెంబర్స్ అంటాను. హూ సమ్ ఈజ్ 81 కాన్ బి ఇన్ ది రేషియో. అంటే 2 హోల్ నెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క సమ్ అనేది 81 అవుతుందంట. బట్ రేషియో వీటిలో ఒక రేషియో మాత్రం అవుతుందంట. ఏంటంటే చెప్పాను కదా, సేమ్ 2 + 7 9, ఒక 8లో 1లో పోతుంది. 1 + 2 3 81లో పోతుంది. 4 + 5 9 మరి 81లో పోతుంది. 2 + 5 7 అనేది పోదు. అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. ఆన్సర్ కాదంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదే. రేషియో కింద ఎక్స్ప్రెస్ చేయడానికి ఛాన్స్ లేని రేషియో ఎదురా అంటే ఇదని చెప్తాం. ఇవన్నీ ఏం చేయొచ్చు, స్ప్లిట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న రేషియోస్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్, ఓకే ఇది కొంచెం ఇంపార్టెంటే. అన్ అమౌంట్ ఆఫ్ ₹2430 ఈజ్ డివైడెడ్ అమౌంట్ ABC సచ్ దట్ ఇఫ్ ద షేర్ బీ రెడ్యూస్డ్ బై ₹5, ₹10 అండ్ ₹15 రెస్పెక్టివ్లీ, ద రిమైనింగ్ షల్ బీ ఇన్ ది రేషియో 3:4:5. ఏ షేర్ ఇట్ వాజ్. ఇక్కడ ఈ క్వశ్చన్ చెప్పడానికి రీజన్ ఏంటంటే మనకి 2430 అని నెంబర్ ఇచ్చేసాడు, రేషియో వచ్చి 3:4:5 అన్నాడు. ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఈ రేషియో కట్టేసి దీన్ని స్ప్లిట్ చేసేస్తారండి. బట్ యాక్చువల్ క్వశ్చన్ చాలా క్లారిటీ చూడాలి. ద అమౌంట్ 2430 ఈజ్ డివైడెడ్ అమాంగ్ ABC, ముగ్గురికి డివైడ్ అయిపోయింది. డివైడ్ చేసిన తర్వాత ఏ నుంచి ఒక ₹5 పక్కన పెట్టాడు, బి నుంచి ఒక ₹10 పక్కన పెట్టాడు, సి నుంచి ఒక ₹15 పక్కన పెట్టాడు. పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్లన్నీ చేతితో చూసుకుంటే రేషియో చూసినప్పుడు, అంటే ఎవరెవరికి ఎన్ని భాగాలు ఉన్నాయని చూస్తే ఏ దగ్గర 3 పార్ట్స్, బి దగ్గర 4 పార్ట్స్, 5 అయితే సి దగ్గర 5 పార్ట్స్ ఉన్నాయి. అంటే 3:4:5 అనేది ఎవరిది, ABC యొక్క షేర్సే. బట్ ఎప్పుడు రెడ్యూసింగ్ ది అమౌంట్ ఆఫ్ 5, 10, 15 రెస్పెక్టివ్. అంటే ఏ దగ్గర నుంచి 5 తగ్గించాలి, బి దగ్గర నుంచి 10 తగ్గించాలి, సి దగ్గర నుంచి 15 తగ్గించాలి. అంటే ₹30 తగ్గిస్తే మిగిలిన అమౌంట్ని షేర్ ఎంత వచ్చింది, 3:4:5 వచ్చింది. అందుకే నేను ఏం చేస్తాను, ఫస్ట్ 2430 -5 + 10 + 15 చేస్తాను. ఎంత అయిందమ్మా, 2400. ఎప్పుడైతే ఈ నెంబర్ వచ్చేసిందో ఇప్పుడు నేను ఏం చేస్తాను, 3:4 రేషియోలో కడతా. ఎంత 7 12. సో 12 పార్ట్స్ అనేది ఎంత అయింది, 2400 అయితే నీకు ఎవరు కావాలన్నా, వాట్ ఈస్ ద షేర్ వాల్యూ ఆఫ్ ఏ అడిగాడు. ఏ షేర్ వాల్యూ ఎంత ఇక్కడ 3 కదా. సో 3 పార్ట్స్ ఎంత అనేసి అనుకో, 2 టైమ్స్ వేస్తే 600. ఎంత వచ్చింది, 600. ఏ యొక్క షేర్ ఎంత అంటే 600 అంటాం. ఆప్షన్ ఏ కూడా 600 ఉంటుంది, వెంటనే టిక్ పెట్టి వచ్చేస్తాం. బట్ ఇది షేర్ వాల్యూ ఆఫ్ ఏ ఎప్పుడు రెస్పెక్టివ్ ఆఫ్ రేషియో.
కానీ వాడు అడిగింది షేర్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఏ యొక్క షేర్ వాల్యూ రేషియోలోకి ఎప్పుడు వెళ్ళింది? ఒక 5 రూపీస్ తీసి పక్కన పెట్టినప్పుడు కదా. ఎందుకంటే ద షేర్ బి రెడ్యూస్డ్ బై 5, 10, 15 రెస్పెక్టివ్లీ. అంటే ఏ ఏమో 5 రూపీస్ తగ్గించుకున్నాడు, బి 10 రూపీస్ తగ్గించుకున్నాడు, సి 15 రూపీస్ తగ్గించుకున్నాడు. సో ఓవరాల్ షేర్ వాల్యూ ఆఫ్ ఏ కావాలనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? 600 ప్లస్ 5 చేయాలి. ఎంత వస్తుందమ్మా? 605 వస్తుంది. సిమిలర్లీ ఇదే క్వశ్చన్ రా. 671 is divided among the XYZ if their share being increased by 3, 7, 9. అంటే ఏమైంది అక్కడ? పెరిగిందంట. వాళ్ళిద్దరు వాల్యూస్ ఏమైనా పెరిగినాయి. అంటే ద రిమైండర్ షల్ బి ఇన్ ది రేషియో 1:2:3 దెన్ షేర్ వాజ్. సో ఈ ప్రాబ్లం మీరు చేయండి. ఇందాకేమైంది? రెడ్యూస్డ్ అంటే తగ్గించాం. ఈసారి ఏమైంది? పెరిగింది. అంటే ఎంత పెంచాలి? 3 + 7 ఎంతమ్మా? 3 + 7 10, 10 + 9 19. అంటే ఈ 671కి నువ్వు ఏం చేయాలి? 19 రూపీస్ కలపండి. కలిపేసిన తర్వాత ఎంత వచ్చింది? 690. 6 పార్ట్స్ 690 అయితే ఎవరు కావాలి నాన్న? షీ షేర్ వాల్యూ 3 పార్ట్స్ ఎంత? 2 టైమ్స్ వేసుకుంటే 2 ఇందులో ఎన్ని సరిపోతుందమ్మా? 3, 4, 5. ఇది 3, 4, 5 అనేది సి షేర్. ఎప్పుడు? ఈ 3 రూపీస్ కలిపినప్పుడు. మనకు అవసరం లేదు కదా, తీసేసాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుందన్నా? 3, 4, 5 - 3 చేస్తే 342. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చూడండి. ఎన్ అమౌంట్ ₹671 ఈజ్ డివైడెడ్ అమౌంట్ XYZ such that if their share be increased by ₹3, 7, 9 respectively, the remainder shall be in the 1:2:3 then she share value. ఓకే. సో ఇప్పుడు ఏం చేశాను? 671 లేక పంచుకున్నారు, కానీ రేషియో అప్పుడు కాదు, ప్రతి ఒక్కరు కొంత కొంత పెంచినప్పుడు. ఎంత పెంచారు? 3 రూపీస్ ఒకడు, 7 రూపీస్ ఒకడు, 9 రూపీస్ ఒకడు పెంచగా అది ఎంత పెరిగింది? 19 పెరిగింది. కలిపితే ఎంత అయింది? 690 అయింది. సో టోటల్ పార్ట్స్ 6 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 690 అయితే 3 పార్ట్స్ ఎంత అయిందమ్మా? 345. ఇది జస్ట్ 345 ఎప్పుడు వచ్చింది? వాడు 3 రూపీస్ పెంచుకున్నప్పుడు. సో సి షేర్ కావాలనుకోండి, ఆ 3 రూపీస్ తగ్గించేగా చెప్పాలి. సో తగ్గిస్తే ఎంత వచ్చింది? 342. సో 2 మోడల్స్ డిస్కస్ చూడండి. నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి అమ్మా. 2 numbers are in the ratio 2:3. If 10 is added to each, the new number in the ratio 3:4. The greatest number is. అంటే జనరల్గా 2 నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయంటే అమ్మా? 2:3 రేషియోలో ఉన్నాయంట. సో ఇప్పుడు దీనికి 10 కలిపాను, దీనికి 10 కలిపాను, ఎంత అయిపోయిందంట? 3:4 అయిందంట. బాగా గుర్తుపెట్టుకోండి సార్. 2కి 10 కలిపితే 12 అవుతుంది కదా అని థాట్ వద్దు. 2 అంటే నాట్ 2, అది రేషియో. అది 20 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు. ఏ నెంబర్స్ అయినా సరే ఒక రేషియో ఇచ్చారంటే అవి నెంబర్స్ అని కాదు, 2 × సంథింగ్ రూపంలో ఉంటాయని అర్థం. సో దానికి ఎంత కలిపాను? 10 కలిపితే ఎంత అయింది? 3 అయింది. 3కి 10 కలిపితే ఎంత అయింది? 4 అయింది. సరిగ్గా అబ్జర్వ్ చేయి. 2కి 3కి డిఫరెన్స్ ఎంతమ్మా? 1. 3కి 4కి కూడా డిఫరెన్స్ ఎంత? 1. అంటే ఒక డిఫరెన్స్ 1 పెరగడం కోసం, అంటే ఒక పార్ట్ పెరగడం కోసం, 1 పార్ట్ పెరగడం కోసం నువ్వు ఎంత యాడ్ చేసావు? 10 అయినా యాడ్ చేసావు. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? 1 ఈజ్ ద 10. క్లారిటీ అబ్జర్వ్ చేయండి. 2:3 అనేది రేషియో, 3:4 అనేది న్యూ రేషియో. ఆ ఓల్డ్ రేషియో నుంచి న్యూ రేషియోలోకి మారడం కోసం నువ్వు ఎంత యాడ్ చేసావు? 10 యాడ్ చేసావు. ఎప్పుడైతే దీనికి డిఫరెన్స్ +1. సో 1 అంటే ఒక 1 పార్ట్ పెరగడానికి నువ్వు 10 అప్లై చేసావు అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఈ రేషియోలో పెద్ద నెంబర్ ఏదమ్మా? 2ఆ 3ఆ? చిన్నదే 2, పెద్దది 3 కదా. సో 3 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ వేసాను అనుకో. సో 1 10 ఆన్సర్ పోతే 3 × 10 30. ఇది ఆన్సర్. సార్ 3:4లో 4 కూడా పెద్దది కదా సార్ అంటే ఈ 3:4 అనేది మన నెంబర్స్ కాదు, మన స్టార్టింగ్ నెంబర్స్ ఏంటి? 2:3 అవుతుందని మన ఓల్డ్ నెంబర్స్. దానికి నువ్వు 10 యాడ్ చేయడం ఎలా అయింది? వాడు ఏమడిగాడు? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడంటే ఎప్పుడైతే మన స్టార్టింగ్ నెంబర్ ఉందో దాని గురించి మాట్లాడుకోవాలి. ఓకే. గ్రేటెస్ట్ నెంబర్ ఇన్ ది న్యూ రేషియో అని అనుకోండి, అప్పుడు ఆలోచించవచ్చు. అన్నది కదా, ఓన్లీ గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడు. ఓకే. సిమిలర్లీ క్వశ్చన్ చూడు. 2 numbers ఆర్ ఇన్ ది రేషియో 2:3. 14 ఈజ్ యాడెడ్ టు ఈచ్. రెండింటికి ఎంత యాడ్ చేశాడు? 14 యాడ్ చేశాడు. ద న్యూ నెంబర్స్ ఇన్ ది రేషియో 12:7. దెన్ స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు. ఓకే. స్మాలెస్ట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ రేషియో ఎంత ఇచ్చాడండి? 2:3 ఇచ్చాడా? నీ రేషియో ఎంత ఇచ్చాడు? 12:17 ఇచ్చాడా? దీనికి కూడా ఎంత కలిపామా? 14 యాడెడ్. అంటే రెండింటికి కూడా 14 యాడ్ చేసావు. సో 2 12 అవ్వడానికి డిఫరెన్స్ ఎంత? 10. 3 17 డిఫరెన్స్ ఎంత? 14. మరి డిఫరెన్స్ కామన్గా లేదుగా, ఇక్కడ 10 ఉంది, అక్కడ
14 ఉంది. సో తేడా ఉన్నప్పుడు నేను ముందే చెప్పాను, రేషియో అంటే ఎప్పుడు రేషియో కాదు, ఫిక్స్డ్ కాదు, దాన్ని నెక్స్ట్ వచ్చిన నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు, నెక్స్ట్ వచ్చిన నెంబర్తో డివైడ్ చేయొచ్చు. సో మల్టిప్లై చేశాను అనుకో, సో ఫర్ ఎగ్జాంపుల్ 2తో మల్టిప్లై చేస్తా. 2 × 2 ఎంతమా 4, 4కి 12కి డిఫరెన్స్ 8, 2 × 3 ఎంత 6, 6కి 17 డిఫరెన్స్ ఎంత 11. సో 8, 11 పక్క పక్కన లేవు. ఫర్ ఎగ్జాంపుల్ 3తో మల్టిప్లై చేస్తా, 6 డిఫరెన్స్, 9, 8 డిఫరెన్స్ దగ్గర రాలే. ఇంకోసారి 4తో మల్టిప్లై చేస్తా, 8, 4 డిఫరెన్స్, 12, 5 డిఫరెన్స్. ఈసారి ఫిక్స్ 5తో డిఫరెన్స్ చేస్తా, మల్టిప్లై చేస్తా. 5 × 2 10, 10కి 12కి డిఫరెన్స్ 2, 5 × 3 15, 15కి 17 డిఫరెన్స్ 2. సో ఈక్వల్ డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని నువ్వు 5తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే 10:15. ఇది ఎలా మారిందమ్మా 12:17. సో ఈ రెండింటికి డిఫరెన్స్ 2, ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా 2. సరిపోయిందా? కానీ ఆ ఈక్వల్ డిఫరెన్స్ రావడం కోసం ఈక్వల్గా కలిపిన పార్ట్స్ ఎన్ని 14. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో 2 పార్ట్స్ అనేవి 14 అయితే స్మాలెస్ట్ వన్ అంటే ఈ రెండిట్లో స్మాలెస్ట్ వన్ ఎంతమా 10 కదా. సో 10 ఎంత అని క్వశ్చన్ వేసాను అనుకోండి, ఇది 7 పార్ట్స్ అంటే 7 × 10 70. ఇది చేసే విధానం. కొన్నిసార్లు కలపాల్సి వస్తుంది, కొన్నిసార్లు తీయాల్సి వస్తుంది. ఏదైనా సరే ఈక్వల్ డిఫరెన్స్ ఉండేలాగా నువ్వు మాడిఫై. సమ్టైమ్స్ ఇది ఒక్కటే కాదు, ఒక్కొక్కసారి ఈ రెండు కూడా మాడిఫై చేయాల్సి వస్తుంది. దీని 2తోని, దీని 3తోని, దీని 3తోని, దీని 2తోని, ఏమో తెలియదు. ఆబ్వియస్గా మనకేంటి ఆ రేషియోస్ మధ్య 2 టర్మ్స్ యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్ ఉంటుంది కదా. డిఫరెన్స్ బిట్వీన్ యాంటిసిడెంట్స్, డిఫరెన్స్ బిట్వీన్ కాన్సిక్వెన్స్ రెండు కూడా సమానంగా ఉండాలి. ఆ థాట్ ప్రాసెస్ కరెక్ట్గా వెళ్ళగలిగా అనుకోండి, ఆటోమేటిక్గా ఏ క్వశ్చన్కైనా సరే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 2 numbers are in the ratio of 15:7. If 2 is subtracted to each, the new numbers are in the ratio of 7:3. Then the numbers are. So divide and ఏం చేశాను, సబ్ట్రాక్ట్ చేశానంట. సో ఫస్ట్ నెంబర్స్ ఎంత ఉన్నాయమ్మా 15:7 ఉంది. నెక్స్ట్ ఎంతమ్మా 7:3. ఆఫ్ కోర్స్ తగ్గింది కాబట్టి తగ్గాలి. 15కి 7కి డిఫరెన్స్ 8, 7కి 3కి డిఫరెన్స్ ఎంత 4. 8, 4 సమానంగా లేదు. ఎందుకంటే సమానంగా నెంబర్ తీసినప్పుడు ఈ రేషియోలో టర్మ్స్ కూడా ఎలా ఉండాలి, ఈక్వల్ డిఫరెన్స్లో ఉండాలి. లేవు కదా, అందువల్ల దీన్ని కానీ మల్టిప్లై చేయాలి. ఆల్రెడీ ఇది ఎక్కడో ఉంది కాబట్టి దీన్ని మల్టిప్లై చేద్దాం. 2తో మల్టిప్లై చేయనా 14:6. ఇది ఆల్రెడీ 15:7. ఇప్పుడు 14 దీనికి డిఫరెన్స్ 1, దీనికి డిఫరెన్స్ 1. సరిపోయింది. అంటే ఒకటి తగ్గింది కూడా చూడండి. 15 నుంచి ఎంతకు వచ్చింది 14కి వచ్చింది, అంటే 1 పార్ట్ తగ్గింది. 7 నుంచి 6 అంటే 1 పార్ట్ తగ్గింది. ఆ 1 పార్ట్ తగ్గింది అంటుంటే వాడేం చెప్తున్నాడు, 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్. అంటే ఒక పార్ట్ అంటే 2 వాల్యూ అని చెప్తున్నాడు. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఏమి అడిగాడురా, దాని నెంబర్స్ సార్ అడిగాడు. సో 15 పార్ట్స్ ఎంత 30, 7 పార్ట్స్ ఎంత 14. సో నెంబర్స్ ఏంటమ్మా 30 and 14. 30 and 14. And next, the ratio of monthly income of XY is 3:2. అంటే XY యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంతమ్మా 3:2. ఈచ్ వన్ స్పెండ్స్ 1000 rupees. దెన్ ద రేషియో ఆఫ్ దేర్ సేవింగ్స్ 5:3. రేషియో ఆఫ్ దేర్ సేవింగ్స్ 5:3. నాకు ఒక శాలరీ ఉంటుందండి, ఆ శాలరీలోంచి నేను ఖర్చు పెట్టగా మిగిలింది సేవింగ్ అవుతుంది, లేదా సేవ్ చేయగా మిగిలింది ఖర్చు అవుతుంది. రెండే ఉంటాయి. ఎక్స్పెండిచర్ సేవింగ్స్ రెండు కలిపితే శాలరీ ఇన్కమ్. సో ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ తీస్తే సేవింగ్ వస్తుంది, లేదా మన ఇన్కమ్లోంచి సేవింగ్ తీస్తే ఎక్స్పెండిచర్ వస్తుంది. ఆ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఇందులోంచి తీసేసా, అసలు తీస్తే పెరుగుతుందా తగ్గుతుందా, తగ్గాలి. కానీ ఏమైంది పెరిగింది, అంటే దీన్ని మార్చాలి. సో 2తో మల్టిప్లై చేయి, 6:4, ఇది 5:3. ఓకే, తగ్గింది, ఒకటే తగ్గింది, ఇది ఒకటి. ఒక పార్ట్ తగ్గడం కోసం వాడు ఎంత దాసాడు, సో ఖర్చు పెట్టాడు 1000. వాడు ఏమడిగాడు, ఇన్కమ్ ఆఫ్ ఎక్స్ అడిగాడు. ఇన్కమ్ ఎంత ఉందమ్మా 6 పార్ట్స్ ఉంది. ఎంత 6 × 1000, 6000. ఓకే, ఇది కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చూడండి, ఎందుకంటే మంచి మోడల్. దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ మోడల్స్ కానీ లేదా కొన్ని ఇప్పుడు రేషియో క్వశ్చన్స్ అంటే రేషియోలో ఉన్న చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ అంటే నేను ఏదైతే మోడల్ డిస్కస్ చేసినా అవే ఇస్తాడని లేదండి. వాడి అప్లికేషన్ ఓరియంటెడ్లో వాడుకుని చాలా చోట అప్లై చేస్తాడు. ఓకేనా, సో జాగ్రత్తగా నోట్ చేయండి. నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడమ్మా. In a bag there are coins of 1 rupee, 50 paisa, 25 paisa in the ratio 2:3:4. If there are 72 rupees in all, find the total number of coins. అంటే చాలా ఇంపార్టెంట్ మోడల్. ఎందుకంటే దీని తర్వాత ఇంకో మోడల్ వస్తుంది, రెండింటికి కన్ఫ్యూజన్ ఉండకూడదు. క్లారిటీగా చూడండి. వాడు ఒక బ్యాగ్లో 1 రూపీ, 50 పైసా, 25 పైసా కాయిన్స్ ఉన్నాయంటాడు. అవి కూడా ఎలాగా, ఒక రేషియో 2:3:4. 2:3:4 అంటే దాని అర్థం ఏంటంటే 1 రూపీ కాయిన్స్ 2 ఉన్నాయనుకోండి, 50 పైసా కాయిన్స్ 3 ఉంటాయంట, 25 పైసా కాయిన్స్ 4 ఉంటాయంట. ఆ రేషియోలో ఉన్నాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క 20 ఉన్నాయనుకోండి, ఈ యొక్క 30 ఉంటాయి, ఈ యొక్క 40 ఉంటాయి. ఆ రేషియోలో ఉంటే
దేర్ ఆర్ 72 రూపీస్ ఇన్ ఆల్. మొత్తం కలిపితే ఎంత అయిందంట 72 రూపీస్ అంట. ఇక్కడ ఇబ్బంది అదే, సరిగ్గా చూడండి. ఎప్పుడు అమౌంట్ ఏమి ఇచ్చాడు 72 రూపీస్ ఇచ్చాడండి, అమౌంట్ ఇచ్చాడు. అక్కడ రేషియో దేనిది ఇచ్చాడు, కాయిన్స్ ఇచ్చాడు. కాయిన్స్ రేషియో ఇచ్చి అమౌంట్ ఇచ్చినప్పుడు ఆ రేషియోని ఏ రేషియో ఇచ్చాడు, కాయిన్స్ రేషియో ఇచ్చాడు. నువ్వు బాగా అనుకో, కాయిన్స్ నుంచి నువ్వు ఎందులో మార్చాలి, అమౌంట్లో మార్చాలి. దాన్ని ఏమంటారంటే వాల్యూలో మార్చడం అంటారు. సో కాయిన్స్ రేషియోని నువ్వు వాల్యూ రేషియోలో మారిస్తే, ఎందుకంటే మన దగ్గర ఉన్న సమ్మతి ఏం సంబంధించింది, వాల్యూ అంటే అమౌంట్ సంబంధించింది. సో కాయిన్స్కి అమౌంట్కి సంబంధం ఉండదు. కాయిన్స్ నువ్వు ఎందులో కన్వర్ట్ చేయాలి, అమౌంట్లో కన్వర్ట్ చేస్తే ఆ అమౌంట్ రేషియో ఉంది కాబట్టి చేసేసుకోవచ్చు. ఓకే, సో చెప్పండి ఏం చేయాలి సార్, మాకు ఇచ్చిందేమో 2:3:4 కదా. దీన్ని నేను అమౌంట్ రేషియోలో ఎలా మార్స్తానంటే, ఈ 2లో ఏంటి 100 పైసలు, నేను 1 రూపీసే కదా, దాన్ని పైసల్లో మార్చే 100 పైసా. ఈ 3 ఏంటి 50 పైసలు ఎన్ని ఉన్నాయని, ఈ అమౌంట్ ఎంతో తెలియాలంటే 50 పైసలతో మల్టిప్లై చేయాలి ఇంటూ 50. ఇవి 4 25. ఇది రేషియో. దీన్ని కట్టండి, ఎంత సింప్లిఫై చేయడం చూడొచ్చు. నన్ను 25 ఇందులో ఎన్నిసార్లు పోతుందిరా, 2 టైమ్స్, ఇందులో 4 టైమ్స్, 2 ఇందులో 2 టైమ్స్, ఇందులో 2 టైమ్స్, 2 × 2 4, 3:2. ఇది రేషియో. 2:3. మళ్ళీ చాలామంది ఏం చేస్తారండి దరిద్రం, 2:3:4 రివర్స్ రేషియో అనుకుంటారు, 4:3:2 ఓమ్ అనుకుంటారు. ఇది రివర్స్ రేషియో కాదు, ఇన్వర్స్ రేషియో కాదు, సమ్ చేయగా వచ్చిన రేషియో. ఎంతమా 4:3:2. ఇప్పుడు ఇదేంటి అమౌంట్ సంబంధించిన రేషియో. మన దగ్గర కూడా ఏముంది, అమౌంట్ ఉంది. సో టోటల్ ఎన్ని పార్ట్స్ అన్నా 7 2 అంటే 9 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 72. అయితే ఫస్ట్ ఇవి సంబంధించి కదా, 1 రూపీది 50 పైసా అండ్ 25 పైసా కదా. సో 1 రూపీస్ ఎన్ని ఉన్నాయి, 4 పార్ట్స్ ఉన్నాయి. 9 ఇందులో 8 టైమ్స్ అనుకోండి, 4 × 8 32. 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 3 పార్ట్స్ ఉన్నాయి, 3 × 8 24. 25 పైసా 2 పార్ట్స్ ఉన్నాయి, 2 × 8 16. నానా మొత్తం 72 రూపీస్లో 32 రూపీస్ ఏమో 1 రూపీ కాయిన్స్తో ఉంది, 24 రూపీస్ ఏమో 50 పైసా కాయిన్స్తో ఉంది, 16 రూపీస్ ఏమో 25 పైసాతో కాయిన్స్తో ఉంది. కానీ వాడు ఏ పైసాతో ఏ కాయిన్తో ఎన్ని రూపాయలని అడగట్లేదు, టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని అడుగుతున్నాడు. సో టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనకుండా, ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయని అనుకో, 1 రూపీతో ఎంత డబ్బు ఉంది ఇక్కడ 32 రూపీస్ అమౌంట్ ఉంది. అంటే 1 రూపీ కాయిన్స్ 32 రూపీస్ అమౌంట్ కావాలంటే ఎన్ని కాయిన్స్ ఉండాలి, 32 కాయిన్సే ఉండాలి. సో ఆన్సర్ 32 అని చెప్తున్నాను. అలా కాకుండా 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి సెంచులో ఉన్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఒక 24 రూపీస్ వచ్చే 50 పైసాతో. అసలు ప్రతి రూపాయికి ప్రతి 1 రూపీకి 250 పైసా కాయిన్స్ ఉంటాయి కదా. మరి 24 రూపీస్ కావాలంటే ఎన్ని ఉండాలి, 48 ఉండాలి. అంటే లేదా 2తో మల్టిప్లై చేయమంటారు అనమాట. సో అప్పుడు ఏం చేస్తాను 48. అలాగే 16 రూపీస్ ఉన్నాయి, దేంతో మనకు మామూలుగా మీకు తెలుసు పావలా ఏదో అంటారు కదా. సో పావలాలతో 16 రూపీస్ వచ్చాయి, అంటే 25 పైసాతో 16 రూపీస్ వచ్చాయి. అది కావాలంటే ఏం చేయాలమ్మా, 4తో మల్టిప్లై చేయాలి. అంటే 16 రూపీస్ కదా, 1 రూపాయికి 425 కాయిన్స్ ఉంటాయి. సో 4 చేస్తే 64. ఓవరాల్గా మొత్తం టోటల్ నెంబర్ అడిగాడు కాబట్టి ఏం చేస్తాను, కలిపితే 80 144. ఇది ఆన్సర్ 144. ఓకే, సో ఇక్కడ చేయాల్సింది ఏంటమ్మా, సార్ రేషియో దేనికి ఇచ్చాడు, ఈ అమౌంట్ ఇచ్చాడా, ఓకే అయిపోయింది. సో దానికి సంబంధించిన అమౌంట్ నెంబర్ ఇస్తే ఓకే, డిఫరెంట్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాని దగ్గర మార్చాను. ఇక్కడ ఉన్న నెంబర్ 72 కాదు, 72 రూపీస్, అందుకే దీని ఎందులో మార్చాను, రూపీస్లో మార్చాను. ఓకే, సిమిలర్లీ 50 పైసా కాయిన్స్, 50 పైసా నోట్స్, 20 రూపీస్ నోట్స్ అండ్ 10 రూపీస్ నోట్స్, 5 రూపీస్ నోట్స్ ఇన్ ద రేషియో 1:2:3 4. If there are 1540 rupees in all, then find the number of 10 rupee notes అంట. సో క్వశ్చన్ అడిగిస్తాడు, నోట్స్ ఉన్నాయి మన దగ్గర, ఎంత ఉంది 50 నోటు, 20 నోటు, 10 నోటు, 5 నోటు. తర్వాత రేషియో ఇచ్చాను 1:2:3:4. ఇప్పుడు ఏం చెప్తున్నాను, మొత్తం ఇచ్చింది అమౌంట్ కాబట్టి ఇది జస్ట్ ఎన్ని నోట్స్ ఉన్నాయి చెప్పే రేషియో, నెంబర్ ఆఫ్ నోట్స్ రేషియో. నాకు కావాల్సిన నెంబర్ కాదు, వాల్యూ. సో వాల్యూలో మార్చేద్దాం. సో అప్పుడు ఏం చేయాలి, 1:50 2 × 20 3 × 10 5 × 4. సో అన్నిట్లోనే ఏం పోతుందిరా, 5 పోతుంది చూడండి. 10 టైమ్స్ 4 టైమ్స్ 2 టైమ్స్ పోయింది. అలాగే అన్నిట్లోనూ 2 ఉంది చూడండి, 2 ఇందులో 5 టైమ్స్, ఇందులో 2 టైమ్స్, ఇందులో 2 టైమ్స్. ఎంత వచ్చిందమ్మా, 5:4:3:2.
5:4:3:2 ఇది అమౌంట్ రేషియో. సో మొత్తం అమౌంట్ ఎంత 1540 కలిపినానా 9 14. సో 14 parts ఈజ్ ఈక్వల్ టు 1540 అయితే నీకు టెన్స్ కావాలి. టెన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉందా? ఎంత ఉంది? 2 3 parts ఎంత అని వేసాను అనుకోండి. చూడండి ఎన్నిసార్లు పోతుందిరా 11 times మల్టిప్లై చేస్తే 330. ఇక్కడ 330 అనేది 10 రూపీ నోట్స్తో ఉన్న అమౌంట్ 330 రూపీస్. సో 330 రూపీస్లో ఎన్ని 10 నోట్స్ ఉంటాయి? ప్రతి 10 రూపీస్కి ఒక 10 నోట్ ఉంటుందా? సో 330 రూపీస్ కంటే ఎన్ని ఉంటాయి? సరిగ్గా అప్పుడు ఏం చేయాలి? 330/10 అనుకోండి ఎంత వస్తుంది? 33 నోట్స్. చాలా వరకు వాడి అమౌంట్ ఎన్ని నోట్స్ ఉన్నాయని క్వశ్చన్ అడిగితే డివైడ్ చేసి 33 అని చెప్పాలి. అసలు 10 రూపీ నోట్స్లో ఎంత అమౌంట్ వస్తుంది అన్నాడు అనుకోండి, ఇక్కడతో ఆపాలి. ఇక్కడ ఏదో బైహెడ్ చేసేద్దాం ఈ మోడల్ అనుకుంటే కాదు. ఈ మోడల్లో ఏమి ఇచ్చాడు, ఏం అడుగుతున్నాడు, ఏం చేయమంటున్నాడు క్లారిటీ అర్థం చేసుకుని చేయాలి. ఓకే, నెక్స్ట్ మోడల్ కూడా డిస్కస్ చేస్తే కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం. చూడండి మీ మోడల్లో చూడండి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 3 క్వశ్చన్స్ కూడా అంటే ఒకే మోడల్ అనిపిస్తాయి కానీ ఒక్కొక్క దాంట్లో చిన్న చిన్న చేంజెస్ కనిపిస్తాయి. ఆ చేంజెస్ కనుక మనం అబ్జర్వ్ చేయగలిగితే నేను ఇందాక చెప్పిన మోడల్కి ఈ మోడల్కి కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అయిపోతుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇన్ ఏ వ్యాలెట్ దేర్ ఆర్ ₹5, 2, 1 notes in equal number. If there are 9600 in all, then find the total number of notes. ఇక్కడ సరిగ్గా చూడండి, మన ఒక బ్యాగ్లోనంట 5 రూపీస్ ఉన్నాయి, 2 రూపీస్ ఉన్నాయి అండ్ 1 రూపీ ఉన్నాయి. ఇన్ ఈక్వల్ నెంబర్ అన్నాడు. ఇప్పుడు దాకా ఇన్ ది రేషియోని ఇచ్చాము కదమ్మా, కానీ ఎలా ఉంది? ఈక్వల్ నెంబర్ అంటాడు. సో ఇక్కడ అర్థం చేసుకోండి, ఎప్పుడైనా ఈక్వల్ నెంబర్ అంటే ఇది ఒక 1 ఉంటే ఇది 1 ఉంటే ఇది 1 ఉంటుంది, లేదా ఇది 2 ఉంటే ఇది 2 ఉంటే ఇది 2 ఉంటుంది. సో ఈక్వల్ రేషియో అంటే ఈక్వల్ నెంబర్ ఉన్నాడంటే రేషియో కట్టమన్నాను అనుకోండి, ఏం సింపుల్గా చెప్పాలంటే సింప్లిఫై చేసి చెప్పాలి. కాబట్టి ఎంత ఉంటుందమ్మా? 1:1:1 అంటే 5000 ఉన్నాయి, 1000 ఉన్నాయి, రేషియో కట్టేప్పుడు ఎంత వచ్చేస్తుంది? 1:1:1 కదా. ఏ రూపీస్ అవి? 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ నోట్. సో ఓవరాల్ రేషియో, ఎందుకంటే అక్కడ ఇచ్చింది అమౌంట్ రా. సో రేషియో కూడా దేనికి సంబంధించింది ఉండాలని చెప్పాను? అమౌంట్ సంబంధించిందే ఉండాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను? మల్టిప్లై చేస్తా 5:2:1 అప్పుడు వస్తుంది రేషియో. అందుకని సార్ ఇక్కడ 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ ఉంది కదా, డైరెక్ట్గా 5:2:1 అని వేయకూడదు. 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీస్ నోట్స్ ఇన్ ది ఈక్వల్ రేషియో అంటే ఈక్వల్ నెంబర్ అన్నాడు కాబట్టి 1:1:1 అనే రేషియో తీసుకున్నాను. ఆబ్వియస్లీ ఇందాక మనం ఇదే చేస్తున్నాం. 8 parts ఈజ్ ఈక్వల్ టు 9600 అయితే వాడు టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ అడిగాడు. ముందు టోటల్ నెంబర్ ఆఫ్ అమౌంట్ చూద్దాం. 5 parts ఎంతో చెప్పండి. 5 parts అంటే 6000. తర్వాత 2 parts అంటే ఎంతమ్మా? 2400. 1 part అంటే 800. ఇది అమౌంట్, ఇది జస్ట్ అమౌంట్. 5 రూపీస్తో ఫస్ట్ 5 రూపీస్ కదా, 5 రూపీస్తో వచ్చే అమౌంట్ 60,000. 2 రూపీస్తో వచ్చే అమౌంట్ 2400. 1 రూపీతో వచ్చే అమౌంట్ 800. కానీ వాడు అడిగింది ఏంటి? నోట్స్ ఎన్ని అన్నాడు అనుకోండి, దీని నుంచి నోట్స్ లాగాలరా. 6000 రూపీస్ ఓన్లీ 5 రూపీస్తోనే రావాలంటే ఎన్ని 5 రూపీస్లు ఉండాలి? 2 5 రూపీస్లు ఉన్నాయనుకోండి 10 రూపీస్ అవుతుందా? 20 ఉన్నాయనుకోండి ఎంత అవుతుంది? 100 అవుతుందా? మరి అక్కడ ఎన్ని కావాలి? 6000 కావాలి. అంటే ఏం చేయాలి? డివైడ్ చేయండి 5తో డివైడ్ చేస్తే 1200 నోట్స్ ఉంటే ఆటోమేటిక్గా 6000 అయిపోతుంది. నెక్స్ట్ 2తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది నాన్న? 1200. ఇది 800. ఓకే, నేను ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేయండి. మన 1 part అంటే 1200 రా. 1 part అంటే ఎంతమ్మా? 1200. మనం ఇక్కడ ఎంత వేసాం? 800 వేసాం. చెప్పాలి కదా మీరు. సో ఇప్పుడు ఇది ఎంత అయింది? 1200 రూపీస్కి 1 రూపీ కాయిన్స్ ఎన్ని వస్తాయినా? 1200 వచ్చేస్తాయి కదా. సో 1200. ఓవరాల్గా మొత్తం ఎన్ని నోట్స్ ఉన్నాయి నాన్న? 3600. అంత సమ్ చేయాలి. బట్ వన్స్ నీకు తెలిసిపోయింది అనుకోండి, చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్ది. నేను ఏం చేశాను? 5 రూపీస్ నోట్స్, 2 రూపీస్ నోట్స్, 1 రూపీస్ నోట్స్ ఉన్నాయి. దాన్ని ఒక రేషియో తీసుకున్నాను, కామన్ రేషియో, ఈక్వల్ రేషియో. ఎందుకు? ఈక్వల్ నెంబర్ ఉన్నాయి కాబట్టి. ఓవరాల్గా వాల్యూ, ఎందుకంటే ఇచ్చింది వాల్యూ కాబట్టి రేషియో కూడా దేనికి కట్టాను? వాల్యూకి కట్టాను. కడితే 5:2:1 వచ్చింది. సో సింప్లిఫై చేస్తే నీకు 5 రూపీస్ వాళ్ళమో 6000 రూపీస్, 5 రూపీ 2 రూపీ నోట్ వాళ్ళమో 2400 రూపీస్, 1 రూపీ నోట్ వల్ల 1200 రూపీస్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఎంత డివైడ్ చేయడం మొదలెడితే 6000లోనేమో 5 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 1200 ఉన్నాయి. 2400 ఎన్ని ఉన్నాయి నాన్న? 1200 ఉన్నాయి. అండ్ 1200లో 1 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయి?
1200 ఉన్నాయి. సో మొత్తం కలిపితే ఆన్సర్ ఎంత 3600. అదే క్వశ్చన్ వాడు అడగాలనుకుంటే ఇలా అడగచ్చు, ఏమని అందులో మొత్తం మీద వెతికితే 1 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయి అనడం ఆన్సర్ అని చెప్పాలి 1200 అనే చెప్పాలి. 2 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయంటే కూడా 1200 చెప్పాలి. 5 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయని కూడా 1200 చెప్పాలి. ఓవరాల్ నోట్స్ అడిగాడు కాబట్టి కలిపి చెప్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ బాక్స్ దేర్ ఆర్ 1 రూపీ 50 పైసా 25 పైసా ఇన్ ద రేషియో 4:5:8. సో కాయిన్స్ ఇచ్చాడు, ఆ రేషియో ఇచ్చాడు. ఇఫ్ దేర్ ఆర్ 170 కాయిన్స్, ఇక్కడ చూడండి ఇది విషయం, 170 కాయిన్స్ ఇన్ ద బాక్స్ దెన్ ఫైండ్ ద టోటల్ అమౌంట్ అన్నాడు. ఇక్కడ విషయం చూడండి, మన దగ్గర ఏమో 1 రూపీ కాయిన్ ఉంది, 50 పైసా కాయిన్ ఉంది అండ్ 25 పైసా కాయిన్ ఉంది. ఈ కాయిన్స్ యొక్క రేషియో మన దగ్గర ఉంది. ఇక్కడ ఇచ్చిన వాల్యూ కూడా దేనికి సంబంధించింది, కాయిన్ సంబంధించింది, అమౌంట్ ఇవ్వలేదు. ఇక్కడ 9600, ఇక్కడ జస్ట్ 170 కాయిన్స్. అంటే రేషియో దేనికైతే ఉందో ఆ నెంబర్ కూడా దానికే ఉంది కాబట్టి నువ్వు మార్చాల్సిన పని లేదు, డైరెక్ట్ రేషియో వాడేసుకోవచ్చు. సో డైరెక్ట్ రేషియో ఎంతనా 4:5:8 అంటే టోటల్గా అయితే 17 పార్ట్స్. సో 17 పార్ట్స్ అనేది 170 అయితే 4 పార్ట్స్ ఎంత చూద్దాం, ఎంతమ్మా ఇది 1 సార్లు పోతే 45 పార్ట్స్ చూద్దాం, ఎంతమ్మా 50. 8 పార్ట్స్ చూద్దాం, ఎంత 80. అంటే ఇప్పుడు కాయిన్స్ తెలిసి టోటల్ 170 పాయింట్స్. కాయిన్స్లో 40 ఏమో 1 రూపీ కాయిన్స్, 50 ఏమో 50 పైసా కాయిన్స్, 80 ఏమో 25 పైసా కాయిన్స్ ఉన్నాయి. ఆడ క్వశ్చన్ అడగలే 50 పైసా కాయిన్స్ ఏంటంటే అయిపోయింది, 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నా క్వశ్చన్ అయిపోయింది, 25 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నా సరే ఆన్సర్ అయిపోయింది. బట్ వాడు అదే అడగట్లే, టోటల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఉన్న కాయిన్స్ అమౌంట్ ఎంత కట్టడం మొదలెడదాం. నేను ఇక్కడ ఎన్ని 40 కాయిన్స్ ఉన్నాయి, ఏంటవి 1 రూపీస్. సో డైరెక్ట్గా అమౌంట్ ఎంత వస్తుంది 40 రూపీస్ వస్తుంది. 50 దేనికి సంబంధించిందిరా 50 పైసా కాయిన్స్ కదా. సో సగం చేస్తేనే అమౌంట్ వస్తుంది. సో నీ దగ్గర 50 ఉన్నాయి 50 పైసా కాయిన్స్. సో రూల్ ప్రకారం 2 50 పైసా కాయిన్స్ కలిపితే 1 రూపీయా, మరి 50 పైసా కాయిన్స్ కలిపితే ఎంత అవుద్ది 25 రూపీస్. సో 25 రూపీస్ 80 25 పైసా అంటే 80 పావలాలు కలిపితే ఎంత అవుతున్నానా 20 రూపాయలు అవుతుంది. సో 20 కలిపితే ఆన్సర్ 85. సరిగ్గా చూడాలి, అందుకే ఏమి ఇచ్చాడు ఏం చేయాలి ఈ రెండింటికి డిఫరెన్స్ తెలిసిందా. సరే ఇక్కడ ఎందుకు సార్ మీరు ఎలా రేషియో కట్టలేస్తారంటే ఇక్కడ అమౌంట్ ఇచ్చాడు, ఇక్కడ కాయిన్స్ ఇచ్చాడు. ఇక్కడ రేషియో అమౌంట్ కాయిన్స్ సంబంధించింది, ఇక్కడ రేషియో కాయిన్ సంబంధించింది. కాయిన్ సంబంధించిన రేషియో కాయిన్స్ ఇచ్చాడు, కాయిన్స్ సంబంధించిన అమౌంట్ ఇచ్చాడు. అందుకే కన్వర్ట్ చేశాను. ఎందులో కన్వర్ట్ చేశాను, కాయిన్స్ నుంచి అమౌంట్లో కన్వర్ట్ చేశాను. సిమిలర్లీ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ బాక్స్ దేర్ ఆర్ 1 రూపీ 50 పైసా 25 పైసా కాయిన్స్ ఇన్ ద రేషియో ఆఫ్ బిట్వీన్ దేర్ వాల్యూస్ 2:3:4. ఇఫ్ దేర్ ఆర్ 480 కాయిన్స్ ఇఫ్ ఆల్ దెన్ ఫైండ్ ద టోటల్ అమౌంట్. ఇక్కడ సరిగ్గా చూడండి, ఇక్కడేమో 480 కాయిన్స్ ఇచ్చాడు, రేషియో ఏమి ఇచ్చాడు చూడండి, బిట్వీన్ దేర్ వాల్యూస్ ఈజ్ 2:3:4. రేషియో కాయిన్ సంబంధించింది కాదు, వాల్యూ సంబంధించింది. ఇచ్చింది వాల్యూ కాదు, కాయిన్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏది ఇస్తే ఇస్తాడు అందులోగా మార్చుకోమని చెప్పాను. అంటే వాల్యూని ఇప్పుడు ఎందులో మార్చుకోవాలి, ఇది ఒక క్వశ్చన్లో వాల్యూని ఎందులో మార్చుకోవాలన్నా కాయిన్స్లో మార్చాలి. ఇంత అక్కడ వరకు మనం ఇందాక నేర్చుకున్న మోడల్ ఏంటి, కాయిన్స్ని వాల్యూలో మార్చాం, అందుకే మల్టిప్లై చేస్తా. ఇప్పుడు వాల్యూని కాయిన్లో మార్చాల్సి వస్తుంది, అంటే ఏం చేయాలి, డివైడ్ చేయాలి. సో చెప్పండి 1 రూపీ అంటే ఓకే రేషియో ఎంతమా 2:3:4. ఇవేంటి 100 పైసా కదా, 100 పైసా. అండ్ ఇదెంతమా 50 పైసా, ఇదెంతమా 25 పైసా. సో డివైడ్ చేసేప్పుడు క్యాన్సిల్ చేస్తే 2 టైమ్స్, ఇందులో 4 టైమ్స్, నాన్న 2 4లో 2 టైమ్స్. ఆన్సర్ 1/2:3/2:4. ఎల్సిఎం చేస్తే 1:3:2 × 4 అంటమ్మా 8. మొత్తం పార్ట్స్ ఎన్ని 12 పార్ట్స్, ఎందుకంటే ఇది కాయిన్లో మారిపోయింది. టోటల్ కాయిన్స్ ఎన్ని 480. సో మనకు కావాల్సిన రేషియో ఇది కదా, 1 పార్ట్ ఎంత అన్నాను అనుకోండి, 4 టైమ్స్ పోతే 40. 3 పార్ట్స్ ఎంత అంటే 3 × 4 అంటే 120. తర్వాత 8 పార్ట్స్ అంటే 8 × 40 320. ఇవి కాయిన్స్. 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి 40 ఉన్నాయి. 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి 120 ఉన్నాయి. పావలాలు 25 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి 320 ఉన్నాయి. ఒక్కొక్క దానివల్ల ఎంత అమౌంట్ వస్తే చెప్పు, నా కోసం చెప్పమ్మా. 41 రూపీ కాయిన్స్ ఉన్నాయి అంటే నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నట్టు 40 రూపీస్ ఉన్నట్టేనా. సో 40. 120 50 పైసా కాయిన్స్ ఉన్నాయంటే నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నట్టు, అందులో సగం ఉన్నట్టే కదా, అంటే ఎంత ఉన్నట్టు 60.
320 పావలాలు, ఐ మీన్ 320 25 పైసా కాయిన్స్ ఉన్నాయంటే ప్రతి 4 25 పైసా కాయిన్స్కి ఒకటి వస్తుంది. అంటే ఓవరాల్గా ఎంత అమౌంట్ ఉన్నట్టు అక్కడ 80, కలిపితే 180. సో ఈ 3 మోడల్స్లో ఈ మోడల్లోనేమో రేషియో కాయిన్స్ది అమౌంట్ ఇచ్చాడు, నెంబర్ అమౌంట్. ఇక్కడ కాయిన్స్ రేషియో అంటే ఈ నెంబర్ కూడా కాయిన్స్దే, హ్యాపీ డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా, రేషియో అమౌంట్ది, కాయిన్స్ మన నెంబర్ మాత్రం కాయిన్స్ ఇచ్చాడు. రివర్స్ చూసుకోండి, ఇక్కడ రేషియో కాయిన్స్ అమౌంట్ ఇచ్చాడు, ఇక్కడ రేషియో కాయిన్స్ ఇచ్చాడు, ఇక్కడ రేషియో అమౌంట్ది కాయిన్స్ ఇచ్చాడు. రివర్స్ మూడాట్ల మధ్య సమ్స్ ఎలా చేయాలో తెలుస్తుంది కదా. ఇక్కడ డైరెక్ట్గా తీసుకుంటాం, ఇక్కడ మల్టిప్లై చేస్తాం, ఇక్కడ డివైడ్ చేస్తాం. సో కొంచెం ట్రిక్కీగా ఉన్న ఇంపార్టెంట్ మోడల్ ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. ఓకే, మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడమ్మా. ఏమన్నాడు, ద రేషియో బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ టికెట్ కాస్ట్ ఈజ్ 4:1. The ratio of viewers first and second class is 1:40. The total amount received for one show is rupees 1100. And then find the amount received by first class viewers. జనరల్గా ఇక్కడ ఏదైనా ఒక థియేటర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక థియేటర్లో ఫస్ట్ క్లాస్ టికెట్ సెకండ్ క్లాస్ టికెట్ డిఫరెంట్గా ఉంటుంది రేటు. ఆ రేషియో ఇచ్చాడు వాడు. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ టికెట్. అంటే ఫస్ట్ క్లాస్ టికెట్ ఆపోజిట్ అదే ఏంటంటారు, క్లియర్గా చెప్పాలంటే వాళ్ళది ఎక్కువ కాస్ట్ ఉంటుంది, తెలిసిందే. సో 4 రూపీస్ వాడుకుంటే 1 రూపీ తినుకుంది. అలాగని ఫస్ట్ క్లాస్ ఎక్కువ ఉంది కదా, ఫస్ట్ క్లాస్ ఎక్కువ మంది వెళ్ళరు. సెకండ్ క్లాస్ టికెట్ తక్కువ ఉంది కాబట్టి సెకండ్ క్లాస్కి ఎక్కువ వెళ్తారు. ఆ వెళ్ళిన వాళ్ళ రేషియో ఎలా ఉందంట, 1:40 ఉందంట. అంటే ఒక పర్సన్ ఫస్ట్ క్లాస్కి వెళ్తే 40 పర్సన్స్ సెకండ్ క్లాస్కి వెళ్తున్నారు. అంటే ఫస్ట్ క్లాస్కి వెళ్ళే అమౌంట్ సెకండ్ క్లాస్కి వెళ్ళే అమౌంట్ ఒకలా ఉండట్లేదు కదా. సో వాడు అదే చెప్పాడు. టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందంట, ఆ షోకి 1100 వచ్చిందంట. దెన్ ఫైండ్ ద అమౌంట్ రిసీవ్డ్ బై ఫస్ట్ క్లాస్. అంటే ఈ అమౌంట్ రావడానికి రీజన్ ఏంటి, వెళ్ళే వాళ్ళ సంఖ్య, ఉన్న కాస్ట్ రెండు డిఫరెంటే కాబట్టి రెండింటి మీద డిపెండ్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే అమ్మా 4:1 అండ్ 1:40 కదా, ఈ రెండింటికి కంబైన్డ్ రేషియో కట్టాలి. ఎందుకంటే కంబైన్గా డిపెండ్ అయింది కాబట్టి 4:1 4, 1:40 40. సో సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది, 1:10. సో ఇది అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళు నీకు వస్తున్న 1 రూపీకి ఎంత వస్తుంది, 10 రూపీస్ సెకండ్ క్లాస్ నుంచి వస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 11 పార్ట్స్ 1100 అయితే ఇన్ని వాడు ఏమడిగాడు, దెన్ ఫైండ్ ద అమౌంట్ రిసీవ్డ్ బై ఫస్ట్ క్లాస్. సో ఫస్ట్ క్లాస్ ఎన్ని పార్ట్స్, 1 పార్టే కదా. సో 1 పార్ట్ ఎంత అని క్వశ్చన్ ఇస్తాను అనుకో, 11 టైమ్స్ పోతే ఇంకెంత ఉంటుందమ్మా, 100. సో సరిగ్గా అర్థం చేసుకోండి. ఇక్కడ 2 సెక్షన్స్ ఉన్నాయి, ఈచ్ సెక్షన్ రేషియో రాసేసాను. ఆ 2 సెక్షన్కి వెళ్ళేవాళ్ళు రేషియో ఇచ్చారు, దాన్ని రాసుకున్నాను. కంబైన్డ్ రేషియో కావాలి కాబట్టి రెండింటిని మల్టిప్లై చేసి అప్పుడు కంపేర్ చేస్తే ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఈ క్వశ్చన్ చూడండి, 6 men 8 women 6 boys. 6 men 8 women and 6 boys are agreed to do a work for 950 rupees. Individually the ratio of their wages is 4:3:2. వీళ్ళ వేజెస్ కూడా వేరేగా ఉంటాయి. మెన్కేమో 4 రూపీస్ ఇస్తే ఉమెన్కి 3 రూపీస్ ఇస్తే బాయ్కి 2 రూపీస్ ఇస్తారు. అలాగని వీళ్ళకి ఎంత వస్తుంది, 4 రూపీస్ 3 రూపీస్ 2 రూపీస్ కాదు కదా. వీళ్ళ పర్సన్స్ కూడా ఇంపార్టెంటే, ఈ పర్సన్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఓవరాల్ రేషియో చేస్తాను. ఏం చేస్తాను, మల్టిప్లై చేశాను అనుకోండి, 6 × 4 24:12. దీన్ని స్ప్లిట్ చేస్తే ఎంతనా 12. ఇందులో క్యాన్సిల్ అయితే 2:1. సో మొత్తం పార్ట్స్ ఎన్ని, 5 పార్ట్స్కి వాడు ఎంత చెప్పాడు, ఎంత అమౌంట్ అంట 950 అయితే వాడు ఏమడుగుతున్నాడు, బాయ్స్ అంటాడు. బాయ్స్ అని ఇది చూడకూడదు, రిజల్టెంట్ రేషియో ఎంత వచ్చింది, 1 పార్ట్ వచ్చిందా. సో 1 పార్ట్ ఎంత అని క్వశ్చన్ వేస్తాను అనుకో, ఇందులో 90, ఆన్సర్ 190 రూపీస్. ఇలా చూసుకోవాలి. అంటే ఎప్పుడు కూడా రేషియో అనేది నెంబర్ ఆఫ్ పార్ట్స్ని డివైడ్ చేస్తుంది, ఐ మీన్ డైరెక్ట్ చేస్తుంది. నువ్వు చూడాల్సిందండి కంపారిజన్లో పార్ట్స్ ఎన్ని వచ్చాయి, నీకు ఎన్ని వచ్చాయి, నాకు వచ్చాయి చూసి టోటల్ వాల్యూతో కంపేర్ చేస్తే నీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ మోడల్ చూద్దాం. చూడండి, 3 pens కాస్ట్ యాజ్ మచ్ యాజ్ 4 pencils, 5 pencils కాస్ట్ మచ్ యాజ్ 6 erasers, 4 erasers కాస్ట్ యాజ్ మచ్ యాజ్ 7 chocolates. ఈచ్ చాక్లెట్ కాస్ట్ ఈజ్ రూపీస్ 10 అయితే దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ పెన్. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే సరిగ్గా చూడండి, 3 pens కాస్ట్ వచ్చేసి 4 pencils అంట, 5 pencils కాస్ట్ వచ్చేసి 6 erasers అంట, 4 erasers కాస్ట్ వచ్చేసి 7 chocolates అంట. అయితే నీకు చాక్లెట్ కాస్ట్ ఇచ్చాడు, పెన్ కాస్ట్ ఎంత అంటాడు. అమ్మ ఏం కాదు, నువ్వు ఎప్పుడు కూడా ఈపీ పోతే పెన్ను చాక్లెట్ రెండే మిగిలే కదా. ఇందులో ఈ 4 పోయిందిరా, ఈ 3 ఇందులో 2 days పోతే నీకు ఆన్సర్ 5:2
14 వచ్చింది అంటే 2 into 7 14 కాబట్టి సో వాడు 10 రూపీస్ ఇచ్చాడు కాబట్టి 5 పార్ట్స్ 10 అయితే 14 పార్ట్స్ ఎంత క్వశ్చన్ వేస్తాం అనుకోండి, వేస్తే 14 into 2 28 అంటే పెన్స్ ఇచ్చాడు, తర్వాత చాక్లెట్స్ ఇచ్చాడు, పెన్ అంత గడిసాం. అంటే నువ్వేం చేయాలన్నా ఇక్కడ మొత్తం అంతే 5p వస్తుంది, రివర్స్ అవుతుంది అనమాట. అంటే 5:14 అలా p వర్సెస్ చాక్లెట్ కదా, రివర్స్ అయ్యి ఏమవుతుంది 14:5 అవుతుంది. అంటే చాక్లెట్ అనేది ఏమో 5 అయిపోతుంది అండ్ పెన్ అనేది 14 అయిపోతుంది. ఓకే, సో సిమిలర్లీ నెక్స్ట్ కొంచెం చూడండి, 5 cows అంటే 5 cows is equal to 7 buffaloes, 21 buffaloes is equal to 10 horses and 16 horses is equal to 9 camels. అయినా క్యామెల్ కాస్ట్ 3200 అయితే కౌ కాస్ట్ ఎంత అని అడుగుతాడు. ముందంటే క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయి. ఈహెచ్ పోయింది, ఇది కవ్వు, ఇది క్యామెల్ గుర్తుపెట్టుకో. 7 ఇందులో 3 times, ఈ 3 9లో 3 times, 5 ఇందులో 2 times, 2 ఇందులో 8 times. సో ఆన్సర్ 8:3. నేను ఏం చెప్పాను, ఇటు సైడ్ ఉన్నామేమో కౌసు, ఇటు సైడ్ ఉన్నవన్నీ క్యామెల్. మనం ఏమనుకుంటాం క్లారిటీగా, వాడు ఇది కౌది ఇది క్యామెల్ అనుకుంటాం, రివర్స్ అవుద్ది అనుకున్నాం కదా మనం. సో అప్పుడు ఏం చెప్పాలి, ఈ రేషియో 3:8 అయింది అనుకుని, ఇక్కడ క్యామెల్ ఎంత 3200 కాబట్టి 8 పార్ట్స్ అనేది 3200 అయితే 3 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ వేస్తా. ఇది ఇందులో 4 times పోతే 1200 వచ్చేస్తుంది, అయిపోయింది. ఇక్కడ కూడా అంతేనా, నీకు కొన్ని డౌట్ వచ్చింది అనుకో, నీకు ఎంత వచ్చింది 5:14 వచ్చింది. నేను ఇదేంటి పెన్నది, ఇదేంటి ఎటు సైడ్ ఉంది చాక్లెట్ ఉంది. సో కానీ మన రేషియో కట్టినప్పుడు రివర్స్ రేషియో తీసుకోమని చెప్తున్నాను కదా, అప్పుడు ఎంత తీసుకుంటాను 14:5. ఇప్పుడు చెప్పండి ఇది దేంతో అవుద్ది, మరి రివర్స్ అయింది కదా, ఇప్పుడు ఇది పెన్ అది అవుతుంది, ఇది చాక్లెట్ అవుతుంది. ఆడు చాక్లెట్ కాస్ట్ ఇచ్చాడు 10 అని, అందుకే 5 అనేది 10కి ఈక్వల్ అయితే నీకు కావాల్సిన పెన్ అది, అందుకే 14 అంతా వేసుకుంటాను. ఓకే, ఎందుకంటే అమ్మా మళ్ళీ కాతాయి ఎందుకు కన్ఫ్యూజన్ చెప్పుకుందాం. చూడండి, అని ఈ సైడ్ ఏం మిగులుతుంది అంటే 5p మిగులుతుంది రా. 5p is equal to 14c అని వస్తుంది. సో ఈ యువతలకు వచ్చిందనుకో p/c is equal ఎంత 14:5 అనమాట. ఓకే, అన్నీ ఎందుకు ఏదో లెక్క చేయడం నేర్చుకోవాలి కాబట్టి నీకు షార్ట్కట్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఇది ఈరోజు క్లాస్. సో కొంచెం లెంత్ అయింది, పర్లేదు, ఎందుకంటే మనం ఇంకా చాలా టాపిక్స్ చెప్పుకోవాలి, కంప్లీట్ చేయాలి కాబట్టి ఈరోజు ఇబ్బంది అయినా సరే కొంచెం జాగ్రత్తగా వినండి. ఒకవేళ అర్థం అవ్వకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుని చూడండి. ఓకే, బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.